ఈ జీవం అంట ఆది నుండి ఉందంట, తండ్రి యొద్ద ఉందంట. రెండో పాయింట్ ఏంటంటే ఉన్నవాడు అనే మాట చెప్తున్నాడు అనమాట. ఆ జీవం గురించి ఏం చెప్తున్నాడు? ఆ జీవము ఉన్నవాడు. ఉన్నవాడు అనేటువంటి పాయింట్ రెండో పాయింట్. ఉన్నవాడు అంటే అర్థము ఏంటంటే ఆయన ఎప్పుడు ఉన్నాడు అనేటువంటిది. దాన్ని 2 మాటల్లో చెప్పాడండి. మొదటి వచనంలో అంటాడు, ఆది నుండి ఏది ఉండెనో అన్నాడు. ఆది నుండి ఏది ఉండెనో. నంబర్ 2 రెండోది, మీరు కొంచెం కిందకు వస్తే ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే తండ్రి యొద్ద ఉండి అనే మాట ఉంది. తండ్రి యొద్ద నుండి కాదు, తండ్రి యొద్ద ఉండి అనే మాట ఉంది కదా. తండ్రి యొద్ద ఉన్నాడు, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటిది మనం ఇక్కడ చదువుతాం అనమాట. సో ఇప్పుడు ఆదిలో ఉన్నాడంట, తండ్రి దగ్గర ఉన్నాడంట. ఈ జీవము ఆదిలో ఉందంట, తండ్రి వద్ద ఉందంట. సో ఇది మనకి రెండో పాయింట్. ఈయన చెప్పాలనుకుంది ఏంటంటే, నేను మాట్లాడాలనుకున్నది నిత్య జీవం గురించి, జీవం గురించే. కానీ ఈ జీవము ఇచ్చేవాడు, ఈ జీవము కలిగినటువంటి వాడు ఈయన ఒక వ్యక్తి. ఆయన ఆదిలో ఉన్నాడు. ఆదిలో ఉండటం మాత్రమే కాదు, ఆదిలోనే తండ్రి వద్ద ఉన్నాడు. తండ్రి వద్ద ఉన్నాడు. ఈ 2 పాయింట్లు మనకు ఏం చెప్తున్నాయంటే, ఈ జీవము గురించి, జీవవాక్యమైనటువంటి క్రీస్తు గురించి ఏం చెప్తున్నాయంటే, ఆయన సృష్టించబడినటువంటి సృష్టి కాదు, ఆయన మొదటి సృష్టి కాదు, ఆయన తండ్రి చేసినటువంటి లేకపోతే తండ్రి చేత చేయబడినటువంటి ఒక వ్యక్తి కాదు. ఆయన తండ్రితో ఆది నుండి ఉన్నాడు, ఆయన ఉన్నవాడు, ఆయన కలిగిన వాడు కాదు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. నిజానికి చూడండి, మీరు జాగ్రత్తగా, నేను ఈ తాడుకు నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు వెళ్తుందని నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఆయన ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఉన్నవాడు అంటే ఎప్పుడు ఉన్నవాడు? ఆయన నిత్యత్వం నుంచి కూడా ఆయన ఉన్నటువంటి వాడు, నిత్య జీవము గలవాడు, నిత్యత్వము నుంచి ఉంటాడు. ఆయన ఉన్నవాడు అని చెప్తున్నాడు. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఎవరంటే, ఆన్సర్ మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, క్రీస్తు ఎవరు అని అడిగారు అనుకోండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 వచనాల ప్రకారము ఆయన ఉన్నవాడు, నెంబర్ 1. అంతేకాదు, ఆయన తండ్రి వద్ద ఉన్నవాడు. ఈ 2 పాయింట్లు కూడా మనము క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఉన్నవాడు అనే మాట నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆయన యొక్క ఉనికి గురించి మాట్లాడుతుంది. అస్తిత్వము అంటాం తెలుగులో మనం. అంటే అర్థం ఏంటంటే, ఈజ్ బీయింగ్, ఈజ్ ఆంటాలజీ అంటాం, ఆంటాలజికల్ అంటాం అనమాట. ఆంటాలజీ ఆర్ బీయింగ్ అంటే అర్థం ఏంటంటే, ఆయన ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన లేనటువంటి కాలము లేదు, ఆయన ఒక్కడే ఆ మాట అనగలడు. నేను ఉన్నవాడను అనే మాట ఎవరు అనగలరంటే, ఎప్పుడు ఉండేటువంటి వాడు, అన్ని కాలాల్లో ఉండేటువంటి వాడు మాత్రమే అనగలిగేటువంటి మాట ఉన్నవాడు అనేటువంటి మాట అనమాట. అబ్రహాము కన్నా ముందు నేను ఉన్నాను అంటాడు. నేను ఉండేవాడిని కాదు, నేను ఉన్నాను. అబ్రహాం కన్నా ముందు నేను ఉన్నాను. ఉన్నవాడను అంటే అర్థము ఆ మాట నుంచే, ఉన్నవాడు అనే మాట నుంచే మనకి వచ్చినటువంటి పేరే యెహోవా. యెహోవా అంటేనే అర్థము ఉన్నవాడని, ఉన్నవాడని అనువాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఆయనను నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఉన్నవాడను అంటాడు, అనువాడను అంటాడు, ఐయామ్ హూ ఐయామ్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, నేను ఎవరంటే నేనే, నేను ఉన్నవాడిని, నేను ఎప్పుడు ఉన్నటువంటి వాడిని, నేను లేని సమయం లేదు, నేను లేని కాలం లేదు అని అంటూ ఈయన ఏమంటున్నాడంటే, క్రీస్తు కూడా అంట ఆయన ఉన్నవాడు అంట. ఉన్నవాడు అంటే అర్థము ఆయన లేని సమయము అంటూ ఏమీ లేదు. ఆయన ఉన్నవాడు మాత్రమే కాదంట, ఆయన తండ్రి వద్ద ఉన్నాడు. ఇది ఇంట్రెస్టింగ్. మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాట చదువుతాం. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యము ఉండెను. తెలుగులో వాక్యం ఉండెను అని ఒక మాట రాశారండి. నేను అనుకుంటాను అలా రాయకుండా ఆది యందు వాక్యము ఉండెను అని 3 మాటల్లో రాసినట్టయితే కరెక్ట్గా ఉండేది. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, ఉండెను అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట. సో ఆయన ఉన్నవాడు అని మనం చూసాము. ఉండటం మాత్రమే కాదు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే అర్థం ఏంటి? తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవుడు ఆది నుండి, మొదటి నుండి ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. చాలా దూరంగా లేరు వాళ్ళిద్దరు. నిజానికి తండ్రి వద్ద అనేటువంటి మాట ఏంటంటే, ఇన్ హిస్ ప్రజెన్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, లేకపోతే విత్ హిమ్, ఆయనతో, ఆయన ముందు, ఆయన ఎదురుగా. మనం బెస్ట్ మీకు అర్థం అవ్వాలంటే ఆయన రొమ్మున ఉన్నాడు అంటే. ఎక్కడున్నాడు ఆయన?
ఆయన రొమ్మున ఉన్నాడు. ఎవరి రొమ్మునున్నాడు? తండ్రి రొమ్మునున్నాడు. మొదటి సృష్టి ఏంటండి? ఏం మాట్లాడుతున్నామండి మనం లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుందండి? ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, ఆ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. తండ్రి రొమ్మున ఉండటం ఏంటి? తండ్రి రొమ్మున అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటో తెలుసా అండి? హీఈస్ హియర్ విత్ ద ఫాదర్. అంటే ఎంత క్లోజ్గా ఉన్నాడో చూడండి ఫాదర్కి. ఈయన తండ్రి కాదు, ఈయన కుమారుడు. కుమారుడే కానీ ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మునున్నాడు, తండ్రితో ఉన్నాడు, ఈయన ఉన్నవాడు. అంతేకాదు ఈయన జీవము, అంతేకాదు ఈయన నిత్య జీవము. చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచించారనుకోండి, జీవము దేవుళ్ళలోనే ఉంటుంది కదా, నిత్య జీవము దేవుడే ఇవ్వగలడు కదా, మరి ఈయన ఎలా ఇస్తాడు? ఈయన ఎలా ఇస్తాడు చెప్పమంటారా? ఈయన కూడా దేవుడే కాబట్టి, ఈయన కూడా దేవుడే కాబట్టి, తండ్రికి సమానుడు కాబట్టి, తండ్రి సన్నిధిలో తండ్రితో పాటు ఉన్నాడు కాబట్టి, ఈయన లేనటువంటి కాలము లేకపోతే కలిగినటువంటి కాలము అనేటువంటిది ఏమీ లేదు ఈయనకి. ఈయన ఎప్పుడు ఉన్నటువంటి వాడు అనేటువంటి ట్రూత్ మనము అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అంటాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు, నేను తండ్రి యందును తండ్రి నా యందు ఉన్నాము అంటాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి? తండ్రి ఈయనలో ఉండి ఈయన తండ్రిలో ఉన్నాడంటే వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరూ ఒకటే. సో మనము అర్థం చేసుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే, ఈ జీవము, ఈ నిత్య జీవము, ఈయన దేవుడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. రెండో పాయింట్, ఆయన ఉన్నవాడు, ఆయన కలిగిన వాడు కాదు. మీరు దయచేసి క్రీస్తు గురించి ఎవరు మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఆయన సృష్టించబడ్డాడు, ఆయన కలిగాడు, ఆయన మొదటి సృష్టి, ఆయన దేవుడు కాదు, ఎంతమంది మీతో ఎన్ని మాట్లాడినా కూడా మీరు దయచేసి మీకు వాక్యం తెలియాలి. వాక్యం తెలిసిందనుకోండి, మీరు వాళ్ళకి చెప్పగలరు ఈయనెవరు అని అడిగిన ప్రతిసారి మీరు ఏం చెప్పగలరు? మీరు చెప్పండి, ఏ ప్రవక్త జీవం గలవాడని చెప్పగలరు? నేనే జీవం అని చెప్పగలడు ఏ ప్రవక్త అయినా? ఏ ప్రవక్త చెప్పలేడు, ఎవ్వరూ చెప్పలేరు సృష్టిలో. నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము అనేటువంటి మాట ఏ ప్రవక్త చెప్పలేడు. అంతేకాదు నేను ఉన్నవాడునని కూడా ఎవరూ చెప్పలేడు. ఆయన అంటాడు, నేను అబ్రహాము కన్నా ముందు నేను ఉన్నాను అంటాడు. నేను ఉన్నాను అనే మాట ఏంటో తెలుసా అండి? అదే మాట ఇగో ఎమి, నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో ఎగో ఎమి అని ఉంటుంది గ్రీక్ ట్రాన్స్లేషన్లో. సేమ్ వర్డ్. ఆయన ఏమంటున్నాడు? నేను యెహోవాననే చెప్తున్నాడు కుమారుడు కూడా. యెహోవా అనే మాటకు అర్థము నేను ఉన్నవాడను అని. ఆ మాట మనము ముగ్గురికి వాడాలి, తండ్రికి వాడాలి, కుమారుడికి వాడాలి, పరిశుద్ధాత్ముడికి వాడాలి. ముగ్గురు కూడా ఉన్నవాడు, ముగ్గురు కూడా మొదటివాడు, ముగ్గురు కూడా కడపటివాడు. అదే మాట కుమారునికి వాడుతున్నాం. సో మనకి 2 పాయింట్లు అర్థమైంది. ఏమర్థమైందంటే, యోహాను మాట్లాడుతున్నటువంటిది జీవము గురించి, నిత్య జీవము గురించి. కానీ ఈ జీవము ఎవరైతే ఉన్నాడో, ఈ నిత్య జీవము అయినటువంటి ఈయన, ఈ జీవమైనటువంటి ఈయన వ్యక్తి మాత్రమే కాదు, ఈయన ఉన్నవాడు. అంతేకాదు ఈయన తండ్రితో ఉన్నాడు అనేటువంటి మాటను కూడా మనం ఇక్కడ ఈ పాయింట్లో చూద్దాం. 3వ పాయింట్. సో మనం థ్రెడ్లో నుంచి చూడండి, ఇప్పుడు జీవము అయినటువంటి క్రీస్తు ఉన్నాడు, అంతేకాదు ఈ జీవమైనటువంటి క్రీస్తు నిత్యత్వంలో నుంచి తండ్రితో ఉన్నాడు. ఇది 2వ పాయింట్. సో ఇప్పుడు మనం చూడండి, ఈ ప్రయాణం మనం జాగ్రత్తగా చూస్తున్నాము. ఇప్పుడు మనం మాట్లాడుతున్నంతా కూడా జీసస్ క్రైస్ట్ జీవము, జీసస్ క్రైస్ట్ దేవుడు, ఈ 2 మాట్లాడాం. ఈ 2 మాట్లాడిన తర్వాత 3వ పాయింట్. ఆ 3వ పాయింట్ ఏం జరిగిందంటే, తర్వాత 3వ పాయింట్ ఏంటి చూడు. 3వ పాయింట్ ఏమంటాడంటే, ఆ జీవం అంట మనకు ప్రత్యక్షమైందంటండి. 3వ పాయింట్ ఏంటి? 3వ పాయింట్ ఏంటి? ప్రత్యక్షమైంది. మనము రివీల్డ్ అంటాం కదా, ప్రత్యక్షత. ఈ మాట మనము ఇక్కడ చూస్తాం కదా స్పష్టంగా. ఏమని అంటారంటే, ఆ జీవము ప్రత్యక్షమైన 2వ వచనంలో చూసారా మీరు? ఆ జీవము ఏం జరిగిందంట? నిత్యుడగు దేవుడైనటువంటి ఈయన ఏమయ్యాడంట? ప్రత్యక్షమయ్యాడంట. ఈ ప్రత్యక్షము అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట. సో ఆయన ప్రత్యక్షము ఆయను. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి, ప్రత్యక్షం అవటం ఏంటి అంటే ఏం జరిగింది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందో చెప్పమంటారండి? ఏం జరుగుతుందంటే, ఈ జీవమైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు, ఆయన కనపడకుండా ఉండాలనుకుంటే కనపడకుండా ఉండేవాడు. నీకు ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆయన సృష్టిని చేసి, మనల్ని చేసి, ఏమీ పట్టించుకోకుండా,
విడిచిపెట్టేసి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సృష్టి అంతటి వెనకాల ఆత్మ అయినటువంటి దేవుడు ఉన్నాడని, ఆయన మనల్ని ప్రేమిస్తూ మనల్ని విడిచిపెట్టలేదని మనకు ఎలా తెలుస్తుంది తెలుసా అండి? ఆయన ప్రత్యక్షపరుచుకుంటేనే తెలుస్తుంది మనకి. ఆయన ప్రత్యక్షపరుచుకుంటేనే తెలుస్తుంది మనకి. సో మూడవ ట్రూత్ యోహాను చెప్తుంది ఏంటంటే, ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ప్రత్యక్షపరచుకోవటం అంటే ఏంటి? వ్యక్తమవటం, లేకపోతే విసిదమైన తేటపరచిన, లేకపోతే వ్యక్తపరచుకోవటం. ఆయన ఉన్నానని ఆయన ఎవరో చెప్పుకుంటూ మనకు కనపడే విధంగా మన దగ్గరికి రావటమే ప్రత్యక్షపరచుకోవటం అంటే. ఆయనంట ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రత్యక్ష మాయను అనేటువంటి మాట గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రత్యక్షపరచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు? ఈ మాట నేను 1 తిమోతి 2 తిమోతి చెప్తున్నాను కాబట్టి ఈ మాటను మరలా మనం చాలాసార్లు న్యూ టెస్ట్మెంట్లో చూస్తాము. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇప్పుడు నేను 3వ అధ్యాయమే చెప్తున్నాను. 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అనమాట. అదేంటంటే పాటలో భాగం, అది ఒక సాంగ్. 3వ అధ్యాయం 16వ వచనము. అక్కడ ఆయన ఈ మాట అంటాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అని అంటాడు. ఆయన సశరీరుడుగా ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఇప్పుడు ఆ జీవము, ఆది నుండి ఉన్నటువంటి జీవము, నిత్య జీవము ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన శరీరమును ధరించుకుని తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడంట. ప్రత్యక్షపరచుకోవటంలో ఏం చేశాడంటే, ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడుతుందంటే, ఆయన శరీరమును ధరించి మనలాగా, ఆ జీవమైనటువంటి దేవుడు మనలాగా వచ్చాడంట మన దగ్గరికి. సో బేసికల్గా ఆయన చెప్తున్నటువంటి పాయింట్ అదే, ప్రత్యక్షపరచుకున్నాడు అనేటువంటి మీనింగు అదే అనమాట. అంతేకాదు 2 తిమోతిలో కూడా మనం ఈ మాటని చూస్తామన్నమాట. 1వ అధ్యాయం 9-10 వచనాలు నేను చెప్పాను, చాలా ఇంపార్టెంట్ వర్సెస్ ఇవి. 2 తిమోతిలో గాస్పల్ చెప్తున్న 2 వచనాలు ఏదంటే ఈ రెండే, 9వ వచనం 10వ వచనం. 9-10లో చూడండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయమైన సంకల్పమును బట్టి అనాది కాలంనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన అనే మాట ఉంది కదండి. మన రక్షకుని యొక్క ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అన తన కృపను బట్టి. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న పాయింట్ కూడా ఏంటంటే, ఆ నిత్యుడగు దేవుడు, జీవమైనటువంటి ఆయన ఏం చేశాడంటే, శరీరమును ధరించి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడంట. అదే ప్రత్యక్షపరచుకోవటం అంటే. ప్రత్యక్షపరచుకోవటం అంటే అర్థం ఏంటంటే, శరీరమును ధరించి మన దగ్గరికి వచ్చాడు, మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. యోహాను మాటల్లో చెప్పాలనుకోండి, ఈ ప్రత్యక్షపరచుకోవటం అంటే ఏంటని యోహాను సువార్తలో యోహాను చెప్పిన మాటల్లో చెప్పాలనుకోండి, 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనంలో మాట ఉంటుంది, ఆ వాక్యము శరీరధారి అయి శరీరమును ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. అది ప్రత్యక్షపరచుకోవటం అంటే. ఏంటంటే దేవుడు ఆయన మనకు ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు? దేవుని వాక్యం కూడా చెప్తుంది, ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, ఎవరు చూడలేరని కూడా చెప్తుంది దేవుని వాక్యం. మరి అలాగైతే ఎవరు దేవుణ్ణి ప్రత్యక్షపరచగలరు? ఎవరు దేవుణ్ణి ప్రత్యక్షపరిచారు అంటే ఆన్సర్ ఏంటంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన ఇప్పుడు చూడండి, నిత్యత్వంలో తండ్రితో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆయన శరీరాన్ని ధరించి ఆయన మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. సో ప్రత్యక్షత అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ని కూడా యోహాను స్ట్రెస్ చేస్తున్నాడు. ఏంటంటే, నిత్య జీవమైనటువంటి ఆయన, ఆది యందు తండ్రితో ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఇది 3వ పాయింట్.